హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆరోగ్య రుచులు. ఈరోజు మన వీడియో వచ్చేసి సగ్గుబియ్యంతో వడియాలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఎక్కువ శ్రమ లేకుండానే ఈజీగా చేసేసుకోవచ్చు వడియాలు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతేనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ప్రాసెస్ చూద్దాం. ఒక అరకిలో సగ్గుబియ్యం తీసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీలో చేసుకుంటుంటే అంత క్వాంటిటీలో అయితే సగ్గుబియ్యం తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవడం వల్ల సగ్గుబియ్యం మనకి త్వరగా ఉడికిపోతుంది. ఎక్కువ టైం అయితే పట్టదు. అదే సగ్గుబియ్యంలా వేస్తే చాలా టైం అయితే పడుతుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఒక స్పూన్ కారం, రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తటి పిండిలాగా కూడా అక్కర్లేదండి, కొద్దిగా బరకగా మిక్సీ పడితే చాలు. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలాగైతే సరిపోతుందండి. ఇలాగైతే మనకి త్వరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలండి. వాటర్ వేసుకుని నానబెట్టుకోవడం వల్ల మనకు సగ్గుబియ్యం కొద్దిగా పలుకులు ఉంటాయి కదా, అవి బాగా నానిపోయి మనకి ఎక్కువ ఉబ్బిపోతాయి. ఈ తర్వాత వచ్చేసి ఒక బౌల్లోని 2 లేదా 3 లీటర్ల వరకు వాటర్ అయితే వేసుకుని బాగా మరిగించుకోవాలి. మనం సాల్ట్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకున్న మూలంగానే ఇప్పుడు మళ్ళీ సపరేట్గా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుని కలుపుకుంటూ తిప్పాలండి. ఇలా కలుపుతూ వేయడం వల్ల ఉండలు అలాగేమి కట్టవు. మీకు వాటర్ కంటెన్సిటీ తక్కువ అనుకుంటే వేసుకోవచ్చు. ఇలా సగ్గుబియ్యాన్ని ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ మనం ఈ ప్రాసెస్ చేయాలండి. ఇలాగే ఉడికించుకోవాలి. మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది మనకి బాగా దగ్గరికి పడడానికి. ఇంకో చూసారా, నాకు దగ్గరికి అయిపోయిందండి. ఇంకా కాసేపు ఉడికితే సరిపోతుంది. మనకి సగ్గుబియ్యం బాగా ఉడికిపోయింది. పలుకులు కూడా బాగా ఉడికిపోయినాయండి. ఇంకా కొద్దిగా చిక్కదనం రావాలి నాకు, కాబట్టి ఇంకొక 10 మినిట్స్ అయితేనే దీన్ని బాగా ఉడికించుకుంటాను. అలాగైతే మనకి పర్ఫెక్ట్గా చిక్కదనం అయితే సరిపోతుంది. కొద్దిగా వాటర్ ఎక్కువైనా పర్వాలేదండి, తక్కువ కాకుండా చూసుకోవాలి. వాటర్ ఎక్కువైతే ఇంకొక 2 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకుంటే వాటర్ కంటెంట్స్ అన్నది తగ్గుతుంది. మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వడియాలు పెట్టేసుకోవడమే. మనకి ఈ పల్చదనం అన్నది ఉండాలండి. ఈ పల్చదనం ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి సగ్గుబియ్యం వడియాలు. ఇప్పుడు కొద్దిగా ఇలా మీకు ఎంత అప్పడాలైతే కావాలి అనుకుంటున్నారో, ఎంత సైజు వడియాలైతే కావాలి అనుకుంటున్నారో అంతంత వేసుకుంటూ ఇలాగ వేసేసుకోవడమే. నేను క్లాత్ వచ్చేసి కాటన్ క్లాత్ తీసుకున్నాను. కాటన్ క్లాత్ తడిపి ఇలా వేసుకుని పైన ఇలా సగ్గుబియ్యం వడియాలు అన్నది పెట్టుకుని ఎండబెట్టుకోవాలి. ఇది 2 డేస్ లేదా 1 డే ఎండ ఎక్కువ ఉంటే 1 డేలో ఎండిపోతుంది. లేదా ఎండ తక్కువగా ఉంటే 2 డేస్ అయితే ఎండబెట్టుకోవాలి. నేను 2 డేస్ అయితే ఎండబెట్టుకున్నానండి. ఇది రెండో రోజు ఈవినింగ్ నేను చూపిస్తున్నాను. అప్పడాలు మనకి బాగా వేగిపోయాయి. వడియాలు మనకి బాగా ఎండిపోయాయి. ఇప్పుడు ఈ వడియాల క్లాత్ని వెనక వైపు తిప్పుకొని కొద్దిగా వాటర్ని చల్లుకుంటే మనకి వడియాలు అన్నవి ఈజీగా తీసేసుకోవడానికి రిమూవ్ అయిపోతాయి. చాలా సింపుల్గా వచ్చేస్తాయండి. మనం క్లాత్ పట్టుకుని అటు ఒక సైడ్ ఇటు ఒక సైడ్ పట్టుకుని లాగితే వడియాలు అన్నవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. చూసారా, మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు ఇలా లాగడం వల్ల వాటిలంతట అయ్యే ఇలా వచ్చేస్తాయి. అప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో వేసుకుని మళ్ళీ వీటిని కూడా ఎండబెట్టుకోవాలండి. హాఫ్ డేలో ఎండిపోతాయి. ఇవి ఎక్కువ టైం అయితే తీసుకోవు. సగ్గుబియ్యం వడియాలు కాబట్టి వాటర్ని త్వరగా అబ్జర్వ్ చేసేసుకుంటాయి. ఆరిపోతుందన్నమాట. వాటర్ని అబ్జర్వ్ చేసేసుకుని అట్లాగే ఉండిపోవు. ఇలా నేను చూపిస్తున్న విధంగా మీరు తీసుకుంటే చాలా సింపుల్గా వచ్చేస్తాయండి. పాతకాలంలోని మా పెద్దవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు, కాబట్టి నేను ఇలాగే చేసుకుంటాను ఎప్పుడూని. క్లాత్ ఇలా లాగడం వల్ల ఈజీగా రిమూవ్ అయిపోతాయి. చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు వీటిని ఎండబెట్టుకోవాలి ఎండలోని.
మనకి సగ్గుబియ్యం వడియాలు ఒకటికొకటి అతుక్కుపోవడం అలాగే ఏముండదండి. ఈజీగానే వచ్చేస్తాయి. అదే వరిపిండి వడియాలు అలాంటివైతేనే మనకు అతుక్కుంటాయి. దాని మీద ఒకటి ఏస్తే మాత్రం అతుక్కుంటాయి. ఇవైతే అతుక్కోవండి, ఇలాగుంటాయి. ఇప్పుడు ఇవి ఒక హాఫ్ డే ఎండలో పెట్టుకుంటే మనకి సగ్గుబియ్యం వడియాలనేవి రెడీ అయిపోతాయి. నేను ఎండబెట్టుకున్న తర్వాత చూపిస్తాను. ఇంగోండి ఇలాగున్నాయి నాకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇలాగున్నాయి. ఈ సగ్గుబియ్యం వడియాలు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను ఎండబెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఒక హాఫ్ డే ఎండిన తర్వాత ఇలాగైతే అయినాయండి. వీటిని ఇప్పుడు డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చు. మీకు వేయించి కూడా చూపిస్తాను ఎలాగొస్తాయి అన్నది. ఇదిగోండి ఆయిల్ వేడి చేసి వేస్తున్నాను. చూసారా ఎంత బాగా వేగిపోతున్నాయో. బయట కొనే అప్పడాల కన్నాని మనం కాసేపు టైం కేటాయించి ఇలా చేసుకుంటే 1 ఇయర్ పాటు అలాగా మన ఇంట్లో ఉంటే కావాల్సినప్పుడల్లా వేయించుకొని తినొచ్చు. ఇంగోండి చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి, మీకు చూపిస్తున్నాను. ఇంతేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.